నమస్తే. నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా, గృహవాస్తు సిద్ధాంతిని. ఈరోజు ఆగ్నేయములో దోషాలు. ఈ ఆగ్నేయములు అనేది రకరకాల దోషాలు ఉంటాయి. ఈ ఆగ్నేయం అనేది స్త్రీ స్నానము, స్త్రీ యొక్క ఆరోగ్యాలు అనారోగ్యాలు సూచించే స్థానము. ఈ ఆగ్నేయము ముయ్యటం వల్ల స్త్రీకి అనారోగ్యం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆగ్నేయంలో సెప్టిక్ గుంట పెట్టడం వల్ల కూడా స్త్రీకి అనారోగ్యం కానీ చర్మ వ్యాధులు కానీ వీటికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కొందరు స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆగ్నేయంలో కుళాయి గుంటలు పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల కూడా ఆగ్నేయం దోషాలు అనే దానికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మరి పల్లం చేయటం వల్ల కూడా ఆగ్నేయ మూల అన్ని మూలల కంటే ఈ మూల పల్లం చేయటం వల్ల కూడా దీనివల్ల ఆగ్నేయ దోషాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మరి కొందరు అన్ని మూలల కంటే ఈ మూల ఎత్తు చేయటం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు ఇంట్లో యజమానికి కానీ లేదా యజమాని కొడుకు కానీ అనారోగ్యాలు అప్పులు పాలవటం కానీ జరుగుతుంది. ఆగ్నేయము పోటు వల్ల కూడా స్త్రీకి అనారోగ్యం ఇబ్బందులు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగనే ఇంట్లో కూడా వంటింట్లో సగభాగం కట్ చేసి ఆగ్నేయ మూలలో బాత్రూములు కానీ తర్వాత ఈ పెట్టడం వల్ల కూడా కొన్ని దోషాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మూల అగ్ని పురుష స్థానం కాబట్టి పవిత్రమైన స్థానం కాబట్టి ఆ మూల ముయ్యకుండా ఆ మూలలో బాత్రూములు కట్టకుండా అంటే పహరీ కానిచ్చి ఇంటి కానిచ్చి ఈ బాత్రూములు కట్టకపోవటం వల్ల ఈ ఆగ్నేయం మూసిన దోషం అనేది ఉండదు. నమస్తే.